ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మెయిన్గా మనం 2 రకాలుగా రిపోర్టింగ్ చేయాలి. ఒకటి ఆన్లైన్లో మనం రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే తర్వాత ఆఫ్లైన్లో మనకు వచ్చిన కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలి. మనకి మెయిన్గా ఆన్లైన్లో ఏ విధంగా రిపోర్టింగ్ చేయాలి, దానికి సంబంధించి ప్రాసెస్ ఏంటి, అసలు జాయినింగ్ రిపోర్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఒక డెమో కూడా చూపిస్తానమాట. వీడియో అందరూ లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా మనకి ఇంకా అప్డేట్ అయితే కాలేదు. మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఫామ్స్ అనే కాలంలో మనకి మెయిన్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అని దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి ఒకటి డౌన్లోడ్ సెల్ఫ్ అలాట్మెంట్ ఆర్డర్, మన అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసేందుకు ఆప్షన్. మనకి ఇప్పుడు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలి కదా, దానికి సంబంధించి సెకండ్ ఆప్షన్ మనకి చాలా ఇంపార్టెంట్. అదే సెల్ఫ్ రిపోర్టింగ్. దాని మీద ప్రెస్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇన్ఫో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మెయిన్గా మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా 1-2 సార్లు అన్నీ వెరిఫై చేసుకోండి. మీకు వచ్చిన కాలేజీలో ఓకే అని అనుకుంటే మెయిన్గా కింద ఒక్కసారి చూస్తున్నారు కదా, యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఒక చిన్న బటన్ అయితే ఉంటుందన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. సో చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. కింద మనం యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఒక బటన్ అయితే ఉంటుందన్నమాట. దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మెయిన్గా మనకి మన హాల్ టికెట్ నెంబర్, మన బ్రాంచు, మన కాలేజు అండ్ అలాగే మనకి ఈ విధంగా ఒక స్టాంప్ రూపంలో రావడం జరుగుతుంది. కింద ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఒక ప్రింట్అవుట్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా ఇదే జాయినింగ్ రిపోర్టు. ఆన్లైన్లో రిపోర్టింగ్ చేసే ప్రాసెసే ఇదే. సో సింపుల్ ప్రాసెస్ అన్నమాట. అండ్ అలాగే మనకు వచ్చిన కాలేజీలో కూడా వెళ్ళి ఆఫ్లైన్లో రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా రిపోర్టింగ్ చేసే టైంలో ఈ జాయినింగ్ రిపోర్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో మీకైతే అర్థమైంది కదా, మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ మీద ప్రెస్ చేయండి. యాక్సెప్ట్ మై జాయినింగ్ అయితే కొట్టాలన్నమాట. దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్ అయ్యి ఒక ప్రింట్అవుట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. జస్ట్ 2 minutes ప్రాసెస్. అండ్ అలాగే మనకు వచ్చిన కాలేజీలో కూడా ఆఫ్లైన్లో రిపోర్టింగ్ చేయాలి. ఇది ఈరోజు వీడియో.